ఆరాధిస్తూ ఆయన మన గొప్ప చేద్దాము. ప్రతి ఒక్కరం కూడా వాక్యం కొరకు దేవుడు మనతో మాట్లాడాలని, తదుపరి మనం ప్రార్థనలో గడపవలసిన సమయం ఉన్నది కాబట్టి మనందరం కూడా దేవాతి దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని సిద్ధపరిచి మనల్ని ఆయత్తపరచులాగన ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మన కళ్ళు మూసుకొని మనోనేత్రాలు తెరవబడలాగున ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, జీవంగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ గంట గడియ నిమిషం చూడలేక ప్రభా మాకంటే ఘనులైన వారు, గొప్పవాళ్ళు, అందగాళ్ళు, ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు ఈ లోకాన్ని విడిచి కాలగర్భంలో కలిసిపోయినారు ప్రభా. మీరైతే తండ్రి మీ ఉచితమైన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి ప్రభా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇక్కడ నిలబడి ఉన్న నన్ను చూస్తే ప్రభా ఏ ఒక్కరికి ఉపయోగం ఉండదు కానీ ప్రభా, నేను మాట్లాడితే ఒక ఆత్మతో కూడా సరిగా మాట్లాడను కానీ ప్రభా, మీరు నాలో ఉండి మీరు నాతో ఉండి నన్ను బలపరిచి ప్రభే అనేక ఆత్మలతో ప్రభా మీరు మాట్లాడి ప్రభా నా దేవుడు నాతో మాట్లాడారు, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రార్థించాలి అని నా దేవుడు నాకు తెలియచేశారు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా ఆనందంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి సమాధానంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలాగన మీ గొప్ప కృపా కాపుదల భద్రత తోడుగా ఉంచమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ తర్వాత జరగనున్న ప్రార్థనలు కూడా మీరు తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం ఈ 40 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు అని చేస్తున్నాం కదా, దేవుడు మనతో మాట్లాడాలి అని. ప్రతి ఒక్కరి ద్వారా కూడా దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉన్నారు. ఆయన కృపతో నింపుతూనే ఉన్నారు. ఆయన మనల్ని ఆయత్తపరుస్తూనే ఉన్నారు, సిద్ధపరుస్తూనే ఉన్నారు. మరి మనం చేయవలసింది ఏంటి? ఈ 40 దినాలు అసలు ఎందుకు దీన్ని ఉంచారు, ఇది చెయ్యొచ్చా లేదా? చాలామంది అంటారు కదా, కొంతమంది లెంట్ డేస్ అనేది పాటించాలా, పాటించొచ్చా, ఇదేదో ఆచారం, దేవుడు ఒక్కసారే కదా చనిపోయింది, పదే పదే చనిపోయారా, మనం ఎందుకు ప్రతిసారి ఇది చేసుకోవాలని అంటూ ఉంటారు. ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే మానేసేయండి అని కూడా అంటూ ఉంటారు. కానీ నిజమే, ఇష్టమైతే పాటించండి. ఇది ఏదో కట్టడ నియమ ఆచారం ప్రకారమే వస్తుంది. ఇది ఎందుకంటారేమో, ఇది యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు ఈ యొక్క 40 దినాల్ని పాటిస్తూ ఉంటారు అంటే, దేవుడు మన కోసం చేసిన దాన్ని బట్టి చాలామంది కూడా ఆయన ప్రాణత్యాగం చేశారు. కొంతమంది ఏంటంటే, మనకి ప్రార్థించడానికి సమయం అనేది నిజంగా ఉండదు. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం, దేవుడు దైవజనులకు ఇచ్చిన తలాంతను బట్టి మనం 1, 2, 3 తారీఖులు, బుధవారం, శుక్రవారం, శనివారం ప్రార్థనలు, ఆదివారం 2 ఆరాధనలు మనకి జరిగి, ఆల్నైట్ ప్రేయర్లు, ఇవన్నీ దేవుని కృపల్లో మనకు జరిగి ఉంది. కానీ అసలు దేవునితో ఎక్కువ సమయం గడపటానికి టైం దొరకని వారికి ఈ 40 దినాలు ఒక మంచి అవకాశం అన్నమాట. ఇష్టమైతే ఆచరించండి, కష్టమైన వాళ్ళు మానుకొనైనా ఉండొచ్చు. కాకపోతే దేవుణ్ణి మనకి మరింత దగ్గరగా చేయటానికి ఈ 40 దినాలు అనేవి పెట్టారు. ఈ 40 దినాల్లో చాలామంది ప్రార్థనల గురించే చెప్తున్నారు. అసలు దేవుడు కూడా అదే చెప్తారు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో దేవాతి దేవుడు చెప్పే ఒక మాట అన్నమాట, మనందరికీ తెలిసిన వాక్యమే. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని. చాలండి, ఇక్కడ దేవుడు చెప్తారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు ఎట్లా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అంటారు. అసలు మనం ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన. చాలామంది ప్రార్థన ఎట్లా చేయాలండి, ఏ విధంగా ఉండి చేయాలి? మేము ఉపవాసం ఉంటున్నాం, ఓకే, వెళ్ళను గుడ్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడే చెప్పారు, ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి ఏ కార్యము జరగదని ఆయనే చెప్పారు.
లేని వాళ్ళు, ఇక్కడ పేతురు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడిస్తారు కదా, ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రభా, శరీరం కొంచెం బలహీనంగా ఉంది. ప్రార్థనలో ఎట్లా ప్రార్థన చేయాలని చెప్పారు, కానీ ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలో రకాలు, ప్రార్థనలు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈరోజు దేవాతి దేవుడి ఇచ్చిన నడిపింపుని బట్టి ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, కూర్చొని ప్రార్థన చేయొచ్చా, నుంచొని ప్రార్థన చేయాలా, మోకాళ్ళు వేసే ప్రార్థన చేయాలా అని చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారని వాక్య ఆధారాలతో ఏ విధంగా ప్రార్థన చేయాలో కొన్ని ప్రార్థనలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఒక నిమిషం ఆగండి. ఎట్లా చేశారంట ప్రార్థన? ఎట్లా చేశారు ఆయన? కూర్చుండి ఏడ్చి. ఆయన అక్కడ కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేశారు. దేవాతి దేవుడు నువ్వు ఇట్లా చేస్తేనే ఆలకిస్తాను అని చెప్పలా. ఇక్కడ నెహెమ్యా భక్తులు, ఆయన దేవాతి దేవుడు ఈయన ఒక రాజు దగ్గర చేతి కింద గిన్నె అందిస్తూ ఉంటున్న సందర్భంలో యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారములన్నీ కూడా పడద్రోయబడ్డాయి, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడ్డాయి అన్న సందర్భం ఈయన వినినప్పుడంట ఈయన బహుగా దుఃఖంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారంటారు కదా. చాలామంది ఏదన్నా వినకూడని సంఘటన ఏదన్నా విన్నప్పుడు కుప్పకూలిపోయి పడిపోయి నా ఇంత ఇదైపోయిందా అని బహు దుఃఖంతో ఉంటారు కదా. ఈయన కూడా తన యొక్క ప్రజల పరిస్థితి, ఆ యెరూషలేము ప్రాకారం యొక్క పరిస్థితి చూసినప్పుడంట అట్లా కూర్చుండిపోయి ఏడ్చి దుఃఖంతో ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆయన కూర్చొని ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం కూడా ఇన్ కేస్ కొంతమంది నిలబడలేకో, కొంతమంది మోకాళ్ళు వేయలేకో, బలహీనమయ్యి చాలామంది కూడా మనం ప్రార్థనలో కళ్ళు మూయండి అని అనగానే కూర్చొనే చేస్తాం. అంటే కూర్చొని చేస్తే దేవుడు ఆలకించనని ఎక్కడా చెప్పలేదండి. ఎగ్జాంపుల్గా నెహెమ్యా భక్తుడి ద్వారానే దేవుడు ఆయన కూర్చొని ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు ఆ ప్రార్థనని ఆలకించి రాజుతో మాట్లాడి, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాజు ద్వారా రాజుకి ఈయన వెళ్ళి చెప్పినప్పుడు రాజు కూడా ఓకే అని, సరే నువ్వు వెళ్ళు, నీ ప్రదేశానికి వెళ్ళి నీ యొక్క పట్టణ ప్రాకారంలో నిలబెట్టుకొనమని చెప్పేసి రాజు ద్వారా పలికించారు దేవుడే. కాబట్టి మనం కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను వినను అనలా, కూర్చుండి ప్రార్థన చేసినా దేవుడు వింటారు. రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 8వ వచనం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. చాలండి. ఇక్కడ మోషే గారు ఎట్లా చేశారంటే, మొట్టమొదటిగా నెహెమ్యా గారు కూర్చుండి ప్రార్థన చేశారు, దేవుడు దాన్ని ఆలకించారు. ఇక్కడ మోషే గారు నేల వరకు తల వంచుకొని, అంటే మనం ఇట్లా కూర్చుని నేల మీదకి ఇట్లా తల ఉంచేస్తాం కదండి, ఇట్లా పెట్టుకొని ఇట్లా నమస్కారం చేసి ప్రార్థన చేస్తారు. కొంతమంది అంటారు, నేను చాలామంది అంటుంటండి, ఏంటా ప్రార్థన చేయటం. ఎప్పుడు కూడా ప్రార్థన చేసే వాళ్ళని హేళన చేయొద్దండి. దేవాది దేవుడు నువ్వు ఏ విధంగా కూర్చొని చేసినావని చూడు. నీ హృదయపూర్వకంగా నాకు ప్రార్థిస్తున్నావా లేదా పెదాలతో ప్రార్థిస్తున్నావా, నువ్వు దుఃఖంతో ప్రార్థిస్తున్నావా, ఏ విధంగా నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు అని చూసే దేవుడు. ఏంటా అట్లా చేస్తుంది. ఇక్కడ మోషే భక్తుడే నేల వరకు తల వంచేసుకున్నారంట. ఇట్లా తల వంచేసుకొని నమస్కారం చేస్తూ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఇది సందర్భం ఎక్కడంటే, మొట్టమొదటిగా రాతి పలకల్ని ఇచ్చినప్పుడు ఆ రాతి పలకల్ని మోషే సినాయి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చేసరికి ఆ ఇశ్రాయేలు జనాంగం చేసే ఆ పనులను చూడలేక రాతి పలకల్ని కింద పడేస్తాడు. కోపంతో విసిరేస్తారు ఆయన.
బాధతో విసిరేసినప్పుడు దేవాతి దేవుడు పలకల్ని ఇచ్చినప్పుడు నేను పడేసాని అని తర్వాత ఆయన దుఃఖపడుతున్నప్పుడు మొదటిసారి నువ్వు 2 పలకల్ని తీసుకొని వచ్చావు కదా మోషే, అట్లానే 2 పలకల్ని చెక్కుని నువ్వు నా దగ్గరికి రా, నీతో ఏ మనుషుడు రాకూడదు, ఏ నరుడు రాకూడదు, ఎవరు నీతో ఉండకూడదు, నీవు ఆ విధంగా ఉండి నా దగ్గరికి రా, నేను మరలా నీకు ఆ పలకలను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ మాట విన్న మోషే ఆ విధంగా సాగిలపడి తల ఉంచుకొని నమస్కారం చేసి దేవుణ్ణి అడిగి మాట్లాడుతానమాట, నా మీద నీకు ఇంత కటాక్షం కలిగిందా ప్రభువా, నువ్వు చేసే ప్రార్థన ఎప్పుడూ త్రోసివేయబడదు, ఇప్పుడు జవాబు రావట్లేదని అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా దేవాతి దేవుడు బైబిల్లో కొంతమందికి అడిగిన ప్రతిసారి మోషే 515 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు 515 సార్లు జవాబిచ్చారు. దానియేలు ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది, చాలా దుఃఖపడ్డాడు ఆయన అయితే. కాబట్టి దేవుడు నా ప్రార్థన వినలేదు అని అనుకోవద్దు. దేవుడు మన ప్రార్థన ఎప్పుడూ వింటారు, తగిన సమయం అందు. ఏమో బహుశా ఆయన ఏదన్నా ఇవ్వట్లేదు అంటే దానిలోనే నీ మార్గాలన్నిటినీ సరళం చేసి ఇస్తారేమో. నువ్వు అనుకున్నది అదే గోలు దేవుడు నీకు ఇస్తారు, కానీ ఇప్పుడే నీకు ద్వారం తెరిస్తే నువ్వు ఇబ్బంది పడతావేమో, లేదా కొన్నిసార్లు చివరి వరకు నా కోసం ఎదురు చూస్తారా, లేదా లాస్ట్ నిమిషం వరకు నా మీదనే నమ్మిక పెట్టుకొని ఉంటారా, అల్ప విశ్వాసంతో ఉంటారా. దేవుడు కొంతమందికి అడిగిన వెంటనే ఇవ్వరండి, అదే పరిస్థితిని అంచు వరకు తీసుకెళ్ళి అప్పుడు కార్యం చేస్తారు దేవుడు. అట్లా దేవాతి దేవుడు ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు కూర్చుండి చేసినా వింటారు, తల వంచుకొని నమస్కారం చేసినా చేస్తారు. బట్ ప్రార్థన అనేది ఆయన ఆలకించకుండా ఉండటం అనేది ఆలకించకుండా ఉండరు ఆయన. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు ఆయన. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 25వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల, మీకు ఒకని మీద విరోధం ఏదైనను కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను, వాటిని క్షమించుడి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారండి దేవుడు. మొట్టమొదటిగా మనం కూర్చొని ప్రార్థిస్తే ఆలకిస్తా అన్నారు. రెండవదిగా మనం తల వంచుకొని ప్రార్థన చేస్తే ఆలకిస్తా అన్నారు. మూడవదిగా నిలవబడి ప్రార్థించినా నేను ఆలకిస్తా అన్నారు. ఆ నిలవబడి ప్రార్థించినప్పుడు చాలామంది మనకి ఉంటుంది కదా, ఎవరి మీదనైనా కోపం కానీ లేదా ఏదన్నా విరోధం, బైబిల్ భాషలో విరోధం అన్నారు కానీ మన మాతృభాషలో మనకు అర్థమైన భాషలో చెప్పుకోవాలంటే ఎవరితోనో మనం గొడవ పడతాం కదా, అవునా కదా. ఎవరితోనో మనం గొడవ పడినప్పుడు ఆమెతోనా నేను అస్సలు మాట్లాడను, ఆమె ఉంటే నేను రాను అని అనుకుంటాము లేదా. అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఏమన్నా, అట్లాంటి పరిస్థితులు మీకు ఏమన్నా కలిగి ఉన్నప్పుడు మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లా వాటిని క్షమించుడి. ముందు మీరు క్షమించండి. దేవుడు అదే చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథం కాకుండా లోకపరంగా అన్యుల పరంగా ఎవరి పరంగా అయినా కానీ చూడండి, ఎక్కడ క్షమించమని చెప్పరు. ఎవరన్నా తప్పు చేస్తే వాడికి శిక్ష పడాల్సిందే అంటారు. కానీ దేవాతి దేవుడు మనకిచ్చే గొప్ప విలువైన మాటలు ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే నీ పట్ల తప్పుగా ఉన్నా, సమాజం పరంగా తప్పుగా ఉన్నా సరే వారిని క్షమించమని దేవుడు చెప్పారు. ఆయన క్షమిస్తారు, మొదట నీవు కూడా క్షమించాలి. ఈ సందర్భం ఏంటంటే, నువ్వు ఎవరి మీదనన్నా విరోధంగా నీకు మనస్పర్ధలు ఏమన్నా ఉంటే నువ్వు లేచి ప్రార్థన చేస్తావు కదా, ప్రభా నువ్వు నన్ను ఇట్లా అన్నారు కదండి ప్రభా, వారిని క్షమించరా, నాకేం కోపం లేదు ప్రభా వారి మీద, వారిని మీరు కూడా క్షమించండి ప్రభా అంటే నీ యొక్క మంచి మనసు చూసి దేవాతి దేవుడు వారిని క్షమించడమే కాదు, వారినే నీ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడించే గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు లేచి నిలబడి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి ఆరాధన జరిగేటప్పుడు అందరు లేచి నిలవబడి ప్రార్థన చేయండి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు లేవలేరు అనుకోండి, లేవగలిగి ఉన్నవాళ్ళు కూడా లేవలేరు. దేవుడు ప్రతి మాట మనకి చెప్పించింది బైబిల్ గ్రంథంలో, ఊరికే చెప్పలేదండి.
దానికి వెనక అర్థం పరమార్థం. అక్కడ కూర్చొని చేసిన నెహెమ్యా ఏమని ప్రార్థించాడు అంటే, దేవా నా పట్టణపు ప్రాకారంలోని కూల్చివేయబడ్డే ప్రభు అని తన ప్రజల కోసం, తన ప్రాకారము కోసం విజ్ఞాపన చేశాడు. అక్కడ ఆయన ఊరికే లేడు. అక్కడ విజ్ఞాపన అనేది ఎప్పుడు చేస్తాము? విజ్ఞాపన ప్రార్థన అంటే అందరం అనుకుంటాం మన కోసం చేసుకునేది అనుకుంటాం. విజ్ఞాపన ప్రార్థన అనేది ఇతరుల కోసం మనం మొరపెట్టడం, మన కోసం, మన కుటుంబం కోసం కాదు, ఇతరులకు, మన కోసం, మన శరీరం కోసం కాదు, నశించిపోతున్న వారి కోసం మొరపెట్టి గోజాడి దేవుని దగ్గర నుంచి సంపాదించటం విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల కోసం మనం చేసేది విజ్ఞాపన. దాన్ని విజ్ఞాపన ప్రార్థనలు అంటారనమాట. మనం కూడా ప్రతి బుధవారం విజ్ఞాపన ప్రార్థనలు మనకు జరుగుతూ ఉంటాయి ఆలయంలో. శనివారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం స్త్రీల కూడిక అని పెడతారు కదా. ఈ విజ్ఞాపన అందుకు చేయాలి. అక్కడ మోషే గారు కూడా తలవంచుకుని నేల వరకు పడి చేసింది, నా ప్రజలు దోషం చేస్తున్నారు ప్రభువా, దయచేసి వారిని క్షమించండి, మా మధ్య మీరు ఉండండి అంటే దేవుడు అంటారు కదా, ఖచ్చితంగా మోషే ఈ నా ప్రజల కోసం నేను ఉంటాను, నేను వస్తాను, మీతోనే ఉంటానని దేవుడు చెప్తున్నారు. తర్వాత నిలవబడి నువ్వు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ప్రతిదీ అర్థాన్ని పెట్టి దానికి ఈ యొక్క మాటల్ని తెలియజేశారండి. నువ్వు నిలబడి ప్రార్థించినప్పుడు నీ శత్రువులు సైతం నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించి ప్రార్థన చేస్తే నేను నీ ప్రార్థన ఆలకించి నేను నిన్ను క్షమిస్తాను అని అక్కడ దేవుడు మాట్లాడతానమాట. 4వదిగా మనం చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు, నీ పవిత్రమైన చేతులు. అదేంటి అక్కడ పురుషుల కోసమని ఇచ్చారు? అవును, అప్పుడు ఉన్న ఆ సంఘంలో ఉన్న ప్రజలు, పురుషులకి స్త్రీలకి వాళ్ళ ప్రవర్తన విషయమై ప్రతిదీ కూడా పౌలు భక్తుడి ద్వారా దేవుడు పిన్ టు పిన్ రాయించారు. కానీ ఇప్పుడు దేవుడు మనందరికీ చెప్పడానికి ఆయన గొప్ప కృపనిచ్చారు. ఎందుకంటే ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క సంఘంలో వారికి అంత సపరేట్ చేసి ఎందుకు చెప్పారు అంటే, ఆ సంఘంలో, ఆ పట్టణంలో వారు భార్య ఏం చెప్తే అది చేసే పురుషులై ఉన్నారన్నమాట. ఏంటంటే వాళ్ళు అన్య విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా పని చేయనా అని భర్త చెప్తే భార్యలు ఒక్క చూపు చూసి నోరు మూసుకొని నువ్వు కూర్చో అంటారంట భర్తల్ని. ఖచ్చితంగా భర్త నోరు మూసుకొని కూర్చునేవాడంట. వీళ్ళు ఏం చెప్తే అదే నిజమని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారని తిమోతికి ఈ పత్రికను రాస్తూ పురుషులు ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే అన్య సాంప్రదాయాల్లో ఉన్న వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా పురుషుల్ని దేవుడు ఎప్పుడు పురుషులు తక్కువ స్త్రీలు తక్కువ అని చెప్పలా, ఇద్దరిని సమానంగా. సాటి అయిన సహాయం ప్రక్కటెముకల నుంచే తీశారు కానీ తల మీద నుంచి కానీ అరికాల కింద నుంచి కానీ ఎముకను దేవుడు తీయలేదండి. ఇద్దరు సమానం. ఇద్దరు పరస్పరంగా అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్థం అనేది చేసుకోవాలన్నమాట. భర్త ఏదైనా తప్పు చేస్తుంటే అది కాదండి, ఇట్లా అయితే దేవుని కృప వలన బాగుంటుందేమో, ఏదో భార్య తప్పు చేస్తుంటే అది కాదమ్మా, దేవుని కృపను బట్టి మనం ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుని నడుస్తారని అక్కడ దేవుడు ఇద్దరికి ఆలోచన పెడితే ఇక్కడ అథారిటీలు ఎక్కువైపోతున్నాయండి. భార్యలది పై చేయగాను భర్తలది కింద చేయగాను అట్లా ఉండిపోతుంది అనమాట. ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి ఇద్దరు, ఎప్పుడైనా గమనించారండి, భార్య భర్త ఇద్దరు మనస్తత్వం ఒకేలాగా మనసుతో ఏక ఆత్మతో దేవునిలో ప్రార్థన చేసుకునే వారికి ఏక మనసు ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడన్నా గమనించుకోండి, ఎందుకు మా ఇద్దరికి ఇంత గొడవ అవుతుందంటే ప్రార్థన తగ్గింది. నీ కుటుంబంలో ప్రార్థన అనేది తగ్గింది కాబట్టి నీకు నీ భర్తకి గొడవలు అవుతున్నాయేమో. ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు కూడా అదే మనస్తత్వం వస్తుంది, అదేలాగా ఆలోచిస్తారు. అనుకోకుండా దేవుడు ఏకాత్మను ఎట్లా కలుగజేస్తారో తెలుసా? ఒక్క విషయం గురించి మాట్లాడుకోబోతుంటే
నలుగురికి ఒకే ఆత్మను పెడతారనమాట దేవుడు. ఓకే, ఇదైతే బాగుంటుంది అని. ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే అది కాకుండా ఇదైతే బాగుంటుందేమో అని ఇద్దరికన్నా సేమ్ మనసు కలుగజేసి మిగతా ఇద్దరిని మార్చడానికి ప్రయత్నించేలాగా దేవుడు ఆత్మను పెడతారు. అప్పుడు విసుగుదలగా చిరాగ్గా ఉండకుండా దాన్ని స్వీకరించే వారిలాగా మనం ఉండాలి. ఎప్పుడైతే సాతాన్ని మనలోనికి, మూడో వ్యక్తిని మనలోనికి తీసుకొస్తారో అప్పుడు ఆ రిలేషన్ అనేది కూడా బాగుండదు. ఇక్కడ కూడా పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే పురుషులే ప్రార్థన చేయాలి కానీ స్త్రీలు చేతులు ఎత్తకూడదు అని అనుకోకండి. చెప్పాను కదా, ఆ పట్టణంలో వారు ఏ విధంగా ఉంటారో దాన్ని బట్టి ఆ మాట రాయించారు. కానీ పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా కీర్తనల గ్రంథంలో రాయబడుతుంది కదా, చేతులెత్తి ప్రార్థన చేయుట సాయంకాల నైవేద్యము. మోషే కూడా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని చూశారు. కాబట్టి మనం చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా కూర్చుండి చేసేవారిలాగా, రెండవది నేలకు వంగి నమస్కారము చేసి ప్రార్థించే వారిలాగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మూడవదిగా నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తారు. నాలుగవది చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిస్తారు. ఐదవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ యేసుప్రభు వారు మనకి మాదిరి చూపిస్తున్నారండి. యేసుప్రభు వారు సాగిలపడి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడన్నా అన్య దేవతల గుళ్ళకి వెళ్ళినప్పుడు సాగిల పడిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తారు. మన దగ్గర కూడా వెనక ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకంతా కొంచెం ఫ్యాషన్ వచ్చింది. అమ్మో, బైబిల్ చేతితో పట్టుకొని వెళ్తుంటేనే అందరూ వింతగా చూస్తారేమో అని చాలామంది పిల్లల్ని బైబిల్ లేదురా నీకు అంటే ఫోన్ ఉందక్క, ఫోన్లో చూస్తున్నా. నువ్వు ఆ ఫోన్లోనే బైబిల్ అంటున్నావు. ఆ చదువు, ఫోన్లో బైబిల్ ఉండకూడదు అని అనట్లే నేను, అది చాలా మంచి పద్ధతి. కానీ ఇంకా ఆ ఫోన్లో ఇంకేం చూస్తున్నావు చెప్పు. నువ్వు ఫోన్లో బైబిల్ ఒక్కటే కాదు కదా, ఆ ఫోన్లోనే రీల్స్ చూస్తావు, ఆ ఫోన్లోనే మూవీస్ చూస్తావు, ఆ ఫోన్లోనే అశ్లీలమైన అంటే బ్లూ ఫిలిమ్స్ లాంటివి చూస్తూ ఉంటావు. అదే ఫోన్ని వాడుతున్నావుగా. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అండి, పరిశుద్ధ గ్రంథం అనేది మన చేతిలో విధంగా ఉంటే ఒకలాంటి భయం వేస్తుంది. తప్పు ఏదైనా చేయాలన్న ఒకలాంటి భయం వేస్తుంది. ఫోన్ పట్టుకొని రండి, ఎట్లయినా వస్తాం, ఏ మాట అయినా మాట్లాడతాం. నాకు తెలిసిన ఒక నా ఫ్రెండే ఉంది. తను ఏంటంటే ఏదన్నా బూతు తిట్టాలనుకో, ముందు అని బైబిల్ పట్టుకోవే, నువ్వు ముందు అర్జెంటుగా బైబిల్ పట్టుకో అని ఆ బూతు తిట్టేసేసి ఇప్పుడు బైబిల్ అంటే ఏంటి, ఒకలాంటి భయం వస్తుందన్నమాట బైబిల్ పట్టుకుంటే. అంటే బూతులు తిట్టాలి అని చెప్పట్లేదు నేను, బూతులు అంటే మరి ఏ బూతులు అనుకోకండి, పనికి మాలిందా అనే మాట తిట్టాలన్నా కానీ బైబిల్ ఉంది పట్టుకో అని ఆ మాట తిట్టేసేసి మళ్ళీ బైబిల్ తీసుకుంటున్నాడు. అంటే ఏంటి, బైబిల్ అనేది మన చేతిలో ఉంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మన చేతిలో ఉంటే ఒక పరిశుద్ధత అనేది మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు కూడా మనకి సాగిలపడిన ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, వెనక రోజుల్లో మీరు నాకు కూడా ఎప్పుడో ఒక ఎవరో ఒక అతను చాలా చిన్నప్పుడు, నేను ఎంత ఆనంది అంత ఉన్నప్పుడు మన చర్చి దగ్గరికి ఇక్కడికి ఎవరో వచ్చి, అప్పుడు పాత చర్చి కదా, పెంకుటి చర్చి, ఒక అతను చాలా ముసలాయన అన్నమాట. అప్పుడు ఎంతమంది జనం కూడా లేరు అప్పుడు స్టార్టింగ్. అప్పుడు ఆయన ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వచ్చి ఇట్లా సాగిల పడిపోయి దేవునికి ప్రార్థన చేసుకొని కానుక పెట్టేసి వెళ్ళిపోయారు. నేను అప్పుడు అనుకున్నా, నాకు అప్పుడు తెలీదు, మనం అప్పుడు చిన్నపిల్లలు అంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే కొంచెం వెటకారంగా చూస్తాంగా, ఆయన చూడ ఎట్లా చేస్తున్నారు అప్పుడు తెలియలేదు. సాగిలపడి ప్రార్థన చేస్తారన్న విషయం కూడా తెలియదు. ఇక్కడ యేసు ప్రభువారే మనకి మాదిరిగా
మీరు సాగిలపడి ప్రార్థించినది కూడా నేను వింటాను, నేను ఆలకిస్తాను అని దేవాతి దేవుడు మనకి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ బైబిల్ తీసుకొచ్చే విషయంలో దేవుణ్ణి మోస్తున్నందుకు దయచేసి ఎవరో కూడా సిగ్గుపడద్దండి. మన ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎవరన్నా ఉంటే మీరు ఎక్కడ ప్రార్థనకి వెళ్తున్నా కానీ ఇది పట్టుకొని వెళ్తే హేళన చేసేవారు చేయనండి, కానివ్వండి ఇది పట్టుకొని వెళ్తే నీ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. నువ్వు ముసలదానివి అని నిన్ను త్రోసివేరు ఇది నీ చేతిలో ఉంటే, నువ్వు చిన్నపిల్లవని నిన్ను లెక్క చేయకుండా ఉండరు. ఇది మన చేతిలో ఉంటే మన విలువ పెరుగుతుందండి, తగ్గదు. ఎప్పుడు కూడా మన విలువ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మోస్తూ సాగిలపడి ప్రార్థించినను దేవుడు వింటాను అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రార్థన చేసేవారికి లాగా ఉండొచ్చు, దేవుడు ఆలకిస్తారు. తర్వాత ఆరోదుగా చూసినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 41 నుంచి 43 వరకు మనం చూసుకున్నట్లయితే వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చాలండి, ఇదే సందర్భం కదా మనం మత్తయి సువార్తలో చదివింది. అక్కడ ఆయన సాగిలపడి ప్రార్థన చేశారు, ఇక్కడ ఆయన మోకాళ్ళని ప్రార్థించారు. సందర్భం అదేనండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా మనకి ఒక మాదిరి ఉంచటానికి యేసు ప్రభువు వారిని బెస్ట్ మాదిరి, ఈ ఉత్తమమైన మాదిరి ఈయనే అని ఆయన సాగిలపడి ప్రార్థించిన తదుపరి మోకాళ్ళని ప్రార్థించిన సందర్భం అన్నమాట ఇది. కాబట్టి మోకాళ్ళ ఊని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన ఎంత వేదనతో ప్రార్థిస్తున్నారో అక్కడ ఉంటుంది. ఆయన చెమట రక్త బిందువులు అయిపోయేలాగా ఆయన ప్రార్థిస్తున్నారనమాట. అటువంటి సందర్భంలో, అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పరిస్థితిలో దేవదూత అనేది పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరచిందండి. అక్కడ యేసుప్రభు వారి ప్రార్థన వినకుండా లేరు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఆయన చిత్తం జరిగించబడాలి అని ఆయన తలంచి ఉన్నారు. కాబట్టి పరలోకం నుండి దూతను పంపించి యేసుప్రభు వారిని బలపరచిన విషయం అన్నమాట అది అక్కడ. కాబట్టి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించబడదేమో అని అనుకోవద్దు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థించిన తరువాత దేవుడు నిన్ను బలపరుస్తారు. ఈ 6 విషయాలు అయిపోయిన తర్వాత చివరిగా చాలామందికి ఈ యొక్క డౌట్ బాగా వస్తూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, అంటే సమయం అయిపోయిందని నేను దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే మనందరికీ మోకాళ్ళ ప్రార్థన గురించి బాగా తెలుసు. కాబట్టి మీ అందరికీ క్షమించండి. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు, మరొకసారి చదవండి. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. చాలండి, అక్కడ ఒక సందర్భం మన అందరికీ తెలిసిందే. విధవర కుమారుని షునేము పట్టణస్థురాలకి బిడ్డలు లేకపోతే దేవాతి దేవుడు ద్వారా ప్రవక్త అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు, ఎలీషా ప్రవక్త అక్కడికి వెళ్ళి ఉంటున్నప్పుడు ఆవిడకి ఏం కొరత ఉందో కనుక్కో, తను మనకి వచ్చినప్పుడల్లా పరిచర్య బాగా చేస్తుంది కదా అని అడిగినప్పుడు తనకి బిడ్డలు లేరని చెప్తే బిడ్డను నేను వచ్చే ఋతువుకి నీ కౌగిట బిడ్డ ఉంటారని చెప్పినప్పుడు తను నాతో అబద్ధం ఆడొద్దు అని చెప్తుంది. లేదు, దేవుడు చెప్పింది నీకు చెప్తున్నాను అంటే తను వచ్చే సమయానికి మరొక ఋతువుకి, ఇదే ఋతువుకి బిడ్డ మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆ ప్రకారంగానే పుడతాడనమాట. పుట్టిన బిడ్డ లేక పుట్టినప్పుడు ఆ బిడ్డ మరలా నా తలపోయనే అని చెప్పేసి ఏడుస్తూ చాలా బాధపడుతున్నప్పుడు ఆ
ప్రవక్త దగ్గరికి తన బిడ్డను తీసుకొని వెళ్తుంది అనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు గెహజీ వస్తారని నాకు వద్దు, మీరే చేయాలి, మీరే ప్రార్థించాలని చేసినప్పుడు అక్కడ ఆ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండి బిడ్డ కోసం ఆయన ఏం చేస్తారంటే ఒకసారి బిడ్డ దగ్గర నుంచి లేచి తిరిగి నడిచి, ఆ లేచి తిరిగి నడిచేది మామూలుగా కాదండి. అక్కడ మనకి తర్వాత వచనాల్లో, ఆ పై వచనాల్లో చదువుకుంటే ఆయన దేవునికి మొరపెడతా ఉంటారనమాట, ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి తిరిగి నడిచి మరలా వెళ్ళి ఆ బిడ్డ మీద పరుండగా బిడ్డ తుమ్మి కళ్ళు తీరుస్తారంట, బ్రతుకుతాడు బిడ్డ. కాబట్టి దేవాతి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నేను మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తారు, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తారు, నేను సాగిలపడి ప్రార్థిస్తేనే దేవుడు ఆలకిస్తారు. దేవుడు నువ్వు ఎట్లా ఉండి ప్రార్థించినా ఆలకిస్తారు, నువ్వు నడుస్తూ ప్రార్థించినా ఆలకిస్తారు, నువ్వు ప్రయాణంలో ఉండి ప్రార్థించిన ఆలకిస్తారు. నీవు ఎట్లాంటి పరిస్థితుల్లో నాకు సోర్స్ ఏం లేదు, నా చుట్టూ కూడా నేను ప్రార్థించుకోవటానికి ఎటువంటి అనుకూల పరిస్థితులు లేవు అని నువ్వు బాధపడినప్పుడు ఆ క్షణం నువ్వు మనసులో కళ్ళు మూయాల్సిన అవసరం, నీ మనసు దేవుని స్తుతించినా ఆయన ఆలకిస్తారనమాట. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ 7 రకాలను ఇంకా చాలా ఉన్నాయి, మనకి సమయం లేదు, ఇప్పటికే 3 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పేశాను. కానీ ప్రార్థన వాక్య నడిపింపు వెళ్ళినప్పుడు ఆపలేం కాబట్టి మరొకసారి హెడ్లైన్స్ చెప్తాను. కూర్చుండి, నెహెమ్యా వలె కూర్చుండి ప్రార్థించినను దేవుడు విజ్ఞాపన చేసిన ఆలకించే దేవుడై ఉన్నారు. మోషే వలె నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి నువ్వు ప్రార్థించిన మొరపెట్టిన దేవుని ప్రార్థన ఆలకిస్తారు. నీవు నిలవబడి నీ ఇతరులకు ఏదైనా విరోధం నీతో ఉన్నప్పుడు నీవు నిలవబడి ప్రార్థించి వారిని క్షమించినప్పుడు దేవుణ్ణి ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుణ్ణి ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు సాగిలపడి ప్రార్థించినది దేవుడు ఆలకిస్తారు. నువ్వు మోకాళ్ళని ప్రార్థించిన దేవుడు ఆలకిస్తారు. నీవు నడుస్తూ, నా భక్తుడు ఉంటాడు, నేను పాతాళంలో ఉండి నిన్ను స్తుతించిన ఉన్నాను అంటే పాతాళంలోకి వెళ్ళిపోమని కాదు, నా పరిస్థితి అంత దారుణంగా ఉండి నేను ప్రార్థించిన అంటే నేను అంత పాపంలో కూరుకుపోయి పశ్చాత్తాపంతో కుమిలి నీకు ప్రార్థించడానికి అర్హత లేనిదానై నేనున్నాను కూడా ప్రభా, క్షమించమని ఒక్క మాట అడిగితే ఆలకించే దేవుడై ఉన్నారు ప్రభా అని అక్కడ దాని అర్థం అన్నమాట. నువ్వు నడుస్తూ లేస్తూ కూర్చుండి పడుకుంటూ, కొంతమంది అసలు లేవలేని స్థితిలో ఉంటారు, మంచం మీదనే పండుకొని ఉంటారు, వారు చేసిన ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తారు. కాబట్టి నేను ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తారు అనే భయం వద్దు, నువ్వు ఎలా చేసినా ఆలకిస్తారు. కానీ నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా హృదయంలో నుంచి నీ ప్రార్థన వచ్చే విధంగా ఉండాలి. అటు రీతిగా మనం దేవునికి ప్రార్థించి మన యొక్క అవసరతలు పొందుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మేము ప్రార్థన చేసుకుందామండి. మనకి ఇంకా సమయం 58 నిమిషాలు ఉంది, ఎందుకంటే 8:02 అయింది, 58 నిమిషాలు ఉంది. కాబట్టి ప్రార్థనలో మనం గడుపుదాం. సమయం అలాగే 2 నిమిషాలే నేను ఎక్కువ తీసుకున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఏ విధంగా ప్రార్థన చేస్తే మీరు ఆలకిస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న నాకు ఏ విధంగా ప్రార్థించిన ఆలకిస్తానని గొప్ప భరోసా ఇచ్చిన తండ్రి స్తోత్రం ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా దేవునికి ప్రార్థన చేద్దామా? నీ ప్రార్థన, నా ప్రార్థన దేవునికి హృదయపూర్వకంగా చేసే ప్రార్థన ఉండాలండి. నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు నీకు తెలియకుండా నేను దుఃఖం వస్తా చూసారా? దేవా, నా పరిస్థితి ఏంటి తండ్రి, నేనేమైపోతున్నాను ప్రభువా, కనీసం నేను మీకు ఆయాసకరమైన పనులు ఏమన్నా చేస్తుంటే నాకు తెలియజేయండి ప్రభా అని బాధపడుతున్నావా? ఎందు నిమిత్తం నా ప్రార్థన ఆలకించట్లేదు ప్రభువా అని సంశయంలో ఉన్నావా? లేదు, దేవుని ప్రార్థన ఎప్పుడో ఆలకించారు. దానికి జవాబు ఇవ్వటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నారు అంటే వెంటనే నీకు సమాధానం ఇవ్వాలని తన యొక్క దూతను నీ వద్దకు పంపుతున్నప్పుడు అక్కడ సాతాను యొక్క సైన్యముతో దేవుని దూతకి యుద్ధం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నీకు ప్రార్థన జవాబుకి ఆలస్యం అనేది అవుతుంది. కాబట్టి
నువ్వు భయపడకు, దేవుని ప్రార్థన ఆలకించారు. లేదా నీలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న సమయంలో చేస్తారు, కానీ నా బిడ్డ ఎంతవరకు నా పట్ల విశ్వాసం కలిగి ఉంటుంది అని దేవాతి దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించబడుతుందా, అవిశ్వాసంలో దిగిపోతావా అని పరీక్షిస్తున్నారేమో. లేదా అది నా బిడ్డకి క్షేమకరము కాదు, ఇది కాకుండా నేను ఇంకొక మంచి తన కోసం ఏర్పాటు చేశాను అని ఆయన అనుకుంటున్నారా ఏమో. ఏదైనా కానీ ప్రభువా, యేసుప్రభు వారు అడుగుతారు కదా, అయినను నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించబడాలి. ఆయన చిత్తానికి అప్పగించుకుందామా? దేవా, నేను ఇప్పటి వరకు ఏ విధంగా ప్రార్థిస్తే మీరు ఆలకిస్తారన్న సంశయంలో ఉన్నాను. నేను ఎట్లా ప్రార్థించినా ఆలకిస్తానని చెప్పిన గొప్ప దేవా, నా ప్రార్థనకు జవాబు దయచేయండి. నా ఈ శోధనని నా దగ్గర నుంచి తీసివేయమని అడగట్లేదు ప్రభువా, ఈ శోధనని ఎట్లా ఎదిరించాలో శక్తిని దయచేయండి ప్రభువా, ఆలోచన దయచేయండి ప్రభువా, వివేచన దయచేయండి ప్రభువా. ఎంతవరకు నా యొక్క సమస్యకి, ఎంతవరకు మీకు నా సమస్య ఇంత పెద్దగా ఉంది ప్రభువా, నా సమస్య ఇంత కష్టంగా ఉంది ప్రభువా, నా సమస్య నేను మోయలేకపోతున్నాను ప్రభువా అని చెప్తున్నానేమో నేను కూడా. ఇక నుంచి నా సమస్యకి మీ సమస్యకి చెబుదాం, నీకంటే నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, నీకంటే నా దేవుడు ఎంత శ్రేష్టమైన వాడో తెలుసా, నీకంటే నా దేవుడు ఎంత బలవంతుడో తెలుసా అని నీ యొక్క శోధనకి, నీ యొక్క బలహీనతకి, నీ యొక్క కష్టానికి, నీ యొక్క దుఃఖానికి నువ్వు చెప్పు చూడు. దేవాతి దేవుడు అద్భుతంగా నా బిడ్డ నన్నే, తన శోధన ముందు నన్నే గొప్ప చేస్తుంది. నా దగ్గరకు వచ్చి తన కష్టం ఎంత పెద్దదో చెప్పట్లేదు, తన శోధన దగ్గరకు వెళ్ళి నా దేవుడు ఎంత గొప్పవాడో నన్ను ఘనపరుస్తుంది. నా బిడ్డను నేను విడవను, నా బిడ్డకి కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని, అవసరతని, అక్కర్ను తీరుస్తాను అని దేవాతి దేవుడు రాబోతున్నారు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, జీవగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థనలు ఎట్లా చేయాలి అని మాతో మాట్లాడిన గొప్ప దేవా స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు ఏ సంశయంలో మేము మునిగి ఉన్నామో ప్రభువా, దేవా మనస్ఫూర్తిగా మేము చేసిన చిన్న ప్రార్థన అయినా సరే ప్రభువా మీరు ఆలకిస్తా అన్నారు ప్రభువా. పదజాలం బాగుంది కదా అని గంటల తరబడి చేసే ప్రార్థన పరిశీలన వలె చేసిన దానికంటే కూడా ప్రభువా, సుంకరి చేసినటువంటి ఒక్క నిమిషం కూడా లేనటువంటి ప్రార్థన, దేవా పాపినైనా నన్ను కరుణించండి, మీ వైపు చూచుటకు కూడా ప్రభా నాకు ధైర్యం లేదని చేసే ప్రార్థన సైతం మీరు ఆలకించిన గొప్ప దేవుడు ప్రభా, నీతిమంతునిగా తీర్చిన గొప్ప దేవుడు ప్రభా. అటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. అటువంటి విధంగా ప్రభా, నాకు ఇదండి, నాకు అదండి అని ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకొనకుండా ప్రభా, మీ దగ్గరికి వచ్చినప్పుడే కాదు ప్రభా, ఎక్కడ ఉన్నానో ప్రభా మమ్మల్ని మేము ప్రభా తగ్గించుకొని వినయ విధేయతలతో ప్రభా వారు ఎవరైనా ఎదుటివారి పట్ల వినయం విధేయత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇతరుల్ని గౌరవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఇతరుల్ని మేము తిట్టుకొనకుండా ప్రభా, ఇతరులను ఏం చేసినా కానీ పర్లేదు, నా దేవుడు నాకు కార్యం చేస్తారు, వారికి తెలిసేలా నా దేవుడే నాకు చేస్తారు. ఏమో నువ్వు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే మాటల వలన దేవా మేము ఇతరుల గురించి మాట్లాడే మాటల వలన మీరు మాకు సమాధానం ఇవ్వట్లేదేమో, మీరు మాకు దూరంగా ఉంటున్నారేమో. చేతనైతే మాకు ఇతరుల కోసం ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఇతరుల కోసం మొరపెట్టే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ 40 దినాలు శ్రేష్టంగా మేము మీతో కలిసి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా మీకు లెక్కలైన స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దిగోన్ తండ్రి, తర్వాత జరగబోతున్న ప్రార్థనలు, మేము ఇతరుల కొరకు ప్రార్థిస్తున్న ప్రార్థనలు కూడా ఆలకించి అంతటినూ అందరినూ మారు మనసు పొంది మీ బాటలో నడిచి మీ రాజ్యానికి వారసులు అయ్యేలా మీ గొప్ప కృపను, కాపుదలను మా దేశం, ప్రపంచం అంతటి మీద ఉంచమని ప్రభువా, మా గ్రామంలో, మా మండలంలో, మా జిల్లాలో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ప్రపంచంలో
నలిగిపోతున్న వారిని, పాపంలో మునిగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డని పట్టుకోరా గొప్ప తండ్రి. ప్రతి ఒక్కరిని మార్చమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ, ప్రభా మీకు ఆయాసకరమైన మాటలు నేనేమైనా మాట్లాడి ఉంటే దయతో నన్ను క్షమించమని, ఇచ్చిన ప్రార్థన మీ పాసను చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.